అదే విధంగా డిండి ప్రాజెక్టుకు 20 నుంచి 30 టీఎంసీలకు నీళ్లకు అనుమతి తెచ్చే బాధ్యత నాది. ఇవన్నీ చేసుకుంటూ ఉద్దండాపూర్ వరకు కావాల్సిన నీళ్లు ప్రాజెక్టులు సంవత్సరం తిరిగే లోపల పూర్తి చేయడమే కాకుండా రాబోయే 2.5 ఏళ్లలో జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకోవడం కానీ, కర్ణాటక మక్తల్ సరిహద్దుల్లో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు కట్టుకోవడం కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, నారాయణపేట మక్తల్ కోడంగల్ ఎత్తిపోతల పథకం కానీ, వీటన్నిటి మీద గ్రీన్ ఛానల్లో నిధులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టుకునే బాధ్యత మనది. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి. దొంగలు వస్తారు, గోడసాట్ను వస్తారు, గూడు పుటాని చేయడానికి వస్తారు. పాలమూరు జిల్లా బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి. మన దగ్గర ఉన్న బిడ్డలు కూడా, మనోళ్ళు కూడా సోయలేక దొంగలకు సద్దులు మోసేటోళ్ళు కొందరు ఉంటారు. ప్రతి ఊర్లో ఓడు ఉంటాడు. గట్లనే వనపర్తిలో ఒకైనా, మహబూబ్నగర్లో ఒకైనా ఆడొకడు ఈడొకడు మోపాడు. పాలమూరులో మంచి జరుగుతుంటే చెయ్యకపోయినా, సహకరించకపోయినా నోరు మూసుకొని ఉంటే మంచిది. చివరగా ఒక్క